హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా. ఈరోజు సాయంత్రం అయిపోయిందండి, టైం 7:30 ఇప్పుడు. ఈరోజు మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారండి. ఎప్పుడే నాతో కలిసి నేను టీచర్గా వర్క్ చేశానండి 20 years. నాతో కలిసి వర్క్ చేసిన ఒక టీచర్ మా ఇంటికి వచ్చారు. సో నాకు మంచి ఫ్రెండ్ కూడా. సరే, ఇంత దూరం తను వచ్చింది కదా, తనకి ఏదన్నా పెట్టి పంపించాలని ఆలోచించాను. ఇంటికి వచ్చే గెస్ట్కి ఏదన్నా మనం టీ కాఫీ అలాంటివి ఇవ్వాలి కదండి. సో నేను టిఫిన్ పెడదామని ఆలోచించాను. ఫ్రిడ్జ్లో కొర్రలతో చేసిన దోసపిండి కొద్దిగా ఉండిందండి. దాన్ని అలా డైరెక్ట్గా వేస్తే కొంతమంది ఈ కొర్రలు అవి పెద్ద ఇష్టపడరండి. మనం ఏంటంటే అవి అలవాటు చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది మనకి. అలవాటు అయిన తర్వాత మనం ఈజీగా తినేస్తాం అనమాట. సరే, ఏం చేద్దామా అని ఆలోచించినప్పుడు దాంట్లో టమోటా ప్యూరీ వేసి టమోటా దోశ చేద్దామని ఐడియా వచ్చింది. దాన్నే తనకు చేశాను. దాన్నే చేసి తనకు ఒక మూడు పెట్టాను. నేను ఒక 2 అవే తినేసానండి. నేను ఎట్ట చేశానో చూడండి. ఇదిగోండి, ఒక 3 టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేశాను. తర్వాత కొద్దిగా జీలకర్ర, ఒక 4 పచ్చిమిరపకాయలు వేశానండి. కొద్దిగా ఇది కొర్రల పిండి అండి, కొర్రలతో తయారు చేసుకున్న దోశ పిండి అనమాట. ఎప్పుడు మా ఇంట్లో ఉంటుంది. దాంట్లో కొద్దిగా ఉప్పేసి ఈ ప్యూరీని దాంట్లో కలిపేసానండి. టమాటా ప్యూరీ మొత్తం, అంటే దాంట్లో పచ్చిమిరపకాయలు కూడా బాగా గ్రైండ్ అయిపోయినాయి అన్నమాట. సో దీన్ని ఇలా తయారు చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా శుభ్రంగా సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర కలిపేసానండి. ఎర్రగడ్డలు కూడా వేసుకోవచ్చు, కానీ నేనే అంత ఇష్టంగా వేయలేదండి. సో ఇంతవరకు కలిపేశాను. ఆ తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి ముందు ఒక పెద్ద దోశ పోసానండి. కానీ ఇది దోశ పిండి ఆల్రెడీ స్మూత్గా ఉంటుంది, టమాటా కూడా కలిసింది కాబట్టి స్మూత్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద దోశ విరిగే అవకాశం ఉంటుందని నాకు ఇదిగోండి ఈ దోశ చూస్తే అర్థమైంది. బాగానే వచ్చింది, మేనేజ్ చేశాను. కానీ ఇప్పుడు ఏం పోయింది, చిన్నవి వేద్దామని చెప్పి ఇదిగోండి చిన్నవిగా వేసానండి. మొత్తం 5 దోశలు వేశాను. 5లో 3 మా ఫ్రెండ్కి ఇచ్చాను, 2 నేను తిన్నానండి. చాలా బాగుంది టమాటా కలిపితే. ఇట్లాంటి ప్రయోగాలు నేను చేస్తూ ఉంటాను, కానీ రాత్రులు తినను నేను. ఈరోజు అమ్మాయి వచ్చింది కాబట్టి తన కోసం చేశాను. పనిలో పని నేను కూడా ఒక 2 తినేసానండి. ఇదిగోండి 5 దోశలు అయినాయి. టమాటాతో చాలా బాగుంటుందండి దోశ. కాకపోతే ఏంటంటే డైరెక్ట్గా మనం బియ్యం పిండితో కలుపుకోవచ్చు దీన్ని. నేను దోశ పిండి వాడేశాను అన్నమాట. సో టమాటా